హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మనోరామ్ డైరీస్. ఈ వీడియో వచ్చేసి ముగ్గులో వేసుకోవడానికి కలర్లు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ తీసుకున్నానండి. గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్. ఇవే కాకుండా మనకు ఇంట్లో దొరికే పసుపు, కుంకుమ, లిప్స్టిక్ తోటి కూడా నేను తయారు చేశాను. ఇంకా ప్రాసెస్కి వెళ్దాము, ఎలా చేయాలని చెప్పేసి చూద్దాము. ఈ కలర్స్ ప్రిపేర్ చేయడానికి మనము శుద్ధ వాడుకోవచ్చు, బియ్యపిండి వాడుకోవచ్చు, రవ్వ కూడా వాడుకోవచ్చు అండి. ఇక్కడ నేను శుద్ధ తీసుకున్నాను. ఫస్ట్ శుద్ధతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కలర్ అని చెప్పేసి ఫస్ట్ చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి శుద్ధ తీసుకున్నాను. కొంచెం శుద్ధ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేను గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అయిపోతే ఇంకా మరీ వాటరీగా అయిపోతుంది, ఆరడానికి టైం పడుతుంది. అందుకని తొందరగా ఆరడానికి కోసము మనము కావాల్సినన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనము. చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో, కలర్ మొత్తము వైట్గా ఉన్న శుద్ధ మొత్తము కలర్గా అయిపోయింది. దీన్ని ఇంకా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి నేను శుద్ధతోటి కలర్ ప్రిపేర్ చేశాను. ఒకవేళ గడ్డల్లాగా ఉంటే మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను బియ్యపిండి తీసుకున్నాను. ఇక్కడ బియ్యపిండితో ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను, చూడండి. బియ్యపిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. దీంట్లోకి నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. దాంట్లోకి కొన్ని వాటర్ పోసి యాడ్ చేసి కలుపుతున్నాను. ఇది కొంచెం ఉండలుండల్లాగా అవుతుంది కదా, ఇలా అయినా ప్రాబ్లం ఏమి ఉండదండి. మనం తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది. మనకి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ముగ్గులో రెగ్యులర్గా వేసుకునే కొంతమంది వేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ప్లేట్లోకనే కాదు, ఒక పేపర్లోకి తీసుకొని ఆరబెట్టుకున్న సరిపోతుంది. ఇలా నేను చాలా కలర్స్ ప్రిపేర్ చేశానండి. గ్రీన్ కలర్, రెడ్ కలర్, కాకపోతే ఇది ఆరెంజ్ లాగా కనిపిస్తుంది. అది ఆరెంజ్ ఫుడ్ కలర్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్. ఇది నేను శుద్ధలోనే యాడ్ చేస్తున్నాను. ఇంకా మొత్తం మిక్స్ చేసుకుంటే ఇలా అయిపోయింది. దీన్ని కూడా మనము ఆరబెట్టుకోవాలి. ఇలా మనం రవ్వతో చేసుకోవచ్చు, బియ్యపిండితో చేసుకోవచ్చు, శుద్ధతో చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒకరోజు మొత్తం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. డే టైంలో అయితే ఎండకు పెట్టేస్తే తొందరగా ఆరిపోతుంది. ఉండలాగా ఉంటే మనం మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మామూలుగా మనకు బయట దొరికే కలర్స్ కంటే ఇవి కొంచెం డల్గా ఉంటాయి, అవేమో డార్క్గా ఉంటాయి. కాకపోతే ఎప్పుడైనా మనకి అర్జెంటుగా అవసరం ఉన్నా లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేయాలనుకున్నా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇంతకు ముందుకు ప్రిపేర్ చేసినవి చూపిస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి నేను పసుపుతోటి ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చి నేను లిప్స్టిక్తో ప్రిపేర్ చేశానండి. చూడండి, పింక్ కలర్ వచ్చేసి నా దగ్గర ఓల్డ్ లిప్స్టిక్ ఉండే, అది నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు. దాన్ని నేను ఇలా ట్రై చేసి చూసాను, వచ్చింది కలర్ వచ్చేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను నిమ్మరసం, బేకింగ్ సోడా, కొంచెం సున్నం యాడ్ చేసి చేశాను. బ్రౌన్ కలర్లోకి వచ్చింది చూడండి. ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసరికి కలర్ చేంజ్ అయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చింది. డిఫరెంట్గా ఉంది కదా ఈ కలర్ వచ్చేసి. ఇలానే ఇది ఉజాలతో ట్రై చేశానండి. ఉజాల డ్రాప్స్ వేసి చేశాను. వాలెట్ కలర్ వచ్చింది చూడండి, బాగుంది కదా కలర్, చాలా డార్క్గా వచ్చింది. ఏవైనా ఫంక్షన్స్ అయినప్పుడు మనం ఇంటి ముందు వేసుకోవడానికి అప్పటికప్పుడు ఇలా ఒక 2-3 డేస్ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ముగ్గులో వేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ లాగా చేశాను. ఇది వచ్చేసి లిప్స్టిక్తో ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి ఉజాలతో ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి పసుపుతో ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ వీడియోలో చూపించినవి రెడ్ ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్,
ఆరెంజ్ ఫుడ్ కలర్, అది రెడ్ కలర్ది ఆరెంజ్ అయిపోయింది. గ్రీన్ ఫుడ్ కలర్తో ఇలా నేను కలర్స్ ప్రిపేర్ చేశాను. ఇలా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోరమ డైరీస్.